ఐఏఎస్ ప్రిపరేషన్లో ముగ్గురి మాట మాత్రమే వినండి. అందులో ఒకటి అమ్మా నాన్న, రెండు గురువు, మూడేమో నీ మనసు మాట, అంటే నీ ఆత్మ సాక్షి అంతరంగం ఏం చెబితే అది వినడం. సాధారణంగా మనం ఏం చేస్తామంటే బయట వాడు చెప్పేది వింటాం. ఇక నేను మాట్లాడుతుంది ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కాదు. ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఒక ఎక్స్పర్ట్ చెప్పేది, అంటే ఫ్యాకల్టీ లేదా గురువు చెప్పేది. నేను మాట్లాడుతుంది ప్రిపరేషన్లో నీకు నువ్వు తోడుగా ఉండు, భయపడకు, అమ్మా నాన్నల సపోర్ట్ తీసుకో, దాంతోపాటు నీ అంతరంగంతో స్నేహం చేయి, నీ మనస్సాక్షితో స్నేహం చేయి. బయట వాడు ఎన్ని చెప్పినా నీ మనసు చెప్తుంది నువ్వు చేస్తుంది తప్పో రైటో, నీ మనసు చెప్తుంది నువ్వు చదువుతున్నావో లేదో. అందుకని అక్కడ నీ మనసు మాట వినే ప్రయత్నం చేయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే గురువేమో, అంటే గురువు అంటే కోచింగ్ సెంటర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, మెంటార్ కావచ్చు, గురువు కావచ్చు. నా ఉద్దేశం గురువేమో సబ్జెక్ట్ గురించి చెప్తాడు, అమ్మా నాన్న ఏమో ఎమోషనల్ సపోర్ట్ గురించి చెప్తారు. కానీ నీ లోపల ఉన్న స్నేహితుడేమో నిన్ను ఎప్పటికప్పుడు ఒక రైట్ పాత్లో వెళ్ళడానికి, కాన్ఫిడెన్స్ తోటి అడుగులు ముందుకేయడానికి, నీ లోపాలని నీకు చెబుతూ వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ నువ్వు అడుగులు ముందుకేయడానికి కావలసిన విధానంగా చెబుతాడు.